నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశంలో ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు. అయోధ్య, వారణాసి సహా పలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు. కోడుమూరు సమీపంలో బోల్తా పడ్డ వోల్వో బస్సు, 2 పిల్లల దుర్మరణం. మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 25 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. ఆరోగ్యశ్రీ నిలుపుదలపై ఈసీ స్పందించాలి. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్. సత్తుపల్లి పట్టణంలో మాధురి ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయుల సంఘం ఆత్మీయ సమ్మేళనం. హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయ్య దయానంద్. ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 2 పాయింట్ల స్వల్ప లాభంతో 22,599 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని దేశంలోని ఆలయాలు, వివిధ నదుల తీరాల్లో పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అయోధ్య, వారణాసి సహా పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సకుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు. అదేవిధంగా గంగా, యమున, సరయు తదితర నదీ తీరాల్లోని పుష్కర ఘాట్లు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కొత్త పుల్లారెడ్డి గూడెంలో ఎన్నికల రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే వైసీపీ రౌడీ ముక్కలు రెచ్చిపోయినట్లు సమాచారం. పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్లుగా ఉన్న వారిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో వైసీపీ నేతలు దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ బూత్ లో జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి. रोड में अब रे क्या रहा హైదరాబాద్ నుంచి ఆదోని వెళుతున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు కర్నూలు కోడుమూరు సమీపంలో బోల్తా పడింది. దీంతో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలుపలికి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడ్డ ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ బస్సును క్రెయిన్ సాయంతో సరిచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి కారణం గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అది సైడ్ లాగేసింది బండి. డ్రైవర్ అదుపు తప్పినాడు. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే. మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బతిన్నది.
హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోని పోతుంది. డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది. మొత్తం బస్సులో ఎంతమంది ఉన్నారు, అది ఎంతమంది ఉన్నారనేది ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపర్ మంది ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు, పెద్ద గాయాలు తగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. ఎంతమందికి సుమారు గాయాలు? గాయాలు చాలామందికి తగిలినాయి సార్, ఇంకా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు సార్. లేదు సార్, మా పిల్లలు ఉన్నారు. నా పేరు భాష సార్, సేఫ్టీ అసోసియేషన్ లీడర్. బస్సు దాంట్లో ఇది హైదరాబాద్ నుంచి ఆదోనికి పోతుంది. ఇది కోడుమూరు మధ్యలో పేలకుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది, బోల్టా పడింది. దాంట్లో 40 మంది ఉన్నట్టు గుర్తు. దాంట్లో మాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, కింద ఉన్నాడు, ఆయనకు దెబ్బలు తగిలినాయి. కర్నూలు హాస్పిటల్. మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డిఆర్ఓజీ నరసింహులు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డిఆర్ఓ నరసింహులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత ఆదేశాల మేరకు జిల్లా కమిటీ సభ్యులు విద్య, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ మే 24 నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఇంటర్ రెండవ సంవత్సరం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాల్లో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించిన మొత్తం 19,794 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ కింద 14,788 మంది, వొకేషనల్ కింద 801 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం జనరల్ కింద 3,624 మంది, వొకేషనల్ కింద 581 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. మే 31 వరకునే మన జిల్లాలో ఉన్నాయండి. 1వ తారీఖున మన జిల్లాలో లేవు. మే 31 వరకు మెయిన్ ఎగ్జామ్స్ అయిపోతాయి. వీటికి సంబంధించినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క హెల్ప్ కోరుతూ కలెక్టర్ మేడం గారికి, డిఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది సార్. వారు ఈరోజు మరి మనకి మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్ ఇవ్వడం వల్ల అందరం మిగతా వీటి విషయాలు కొన్ని తెలియజేస్తాను సార్. వారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా ఎగ్జామినేషన్స్ పర్పస్గా మీ అందరి సహకారం కోరుతున్నామండి. మరి జిల్లాలో మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ 24 నుంచి మరి నెలాఖరు వరకు జరుగుతున్నాయి సార్. ఇది మార్నింగ్, ఆఫ్టర్నూన్ కూడా జరుగుతున్నాయండి. మార్చికి అయితే కనుక ఉదయం 9 to 12 ఉండేది. ఇప్పుడు ఉదయం ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయండి. మార్నింగ్ 9 to 12 ఉంటుందండి మార్నింగ్ ఎగ్జాము. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ 2:30 to 5:30 ఉంటుంది సార్. మధ్యాహ్నం 2:30 to 5:30. ఇది మన తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 25 సెంటర్స్లో జరుగుతున్నాయండి ఈ పరీక్షలు. అయితే గవర్నమెంట్ కాలేజెస్ 11 ఉన్నాయండి 25లో, ఎయిడెడ్ కాలేజెస్ 1, సోషల్ వెల్ఫేర్ 1, తర్వాత ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ 12 సెంటర్లోనూ మొత్తం 25 సెంటర్లో జరుగుతున్నాయండి. అయితే మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులు తక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం ఓన్లీ 13 సెంటర్లలో మాత్రమే జరుగుతున్నాయండి. ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్స్ 13 సెంటర్లలోనే జరుగుతున్నాయండి. అయితే మరి విద్యార్థులు హాజరయ్యేటువంటి విద్యార్థుల సంఖ్య మరి ఫస్ట్ ఇయర్ జనరల్ వాళ్ళు 14,788 అండి. సెకండ్ ఇయర్ జనరల్ వచ్చి 3,624 అండ్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ వచ్చి 801 అండ్ సెకండ్ ఇయర్ 581. టోటల్గా మనకి 19,794 విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరవుతున్నారండి. మరి ఈ ఎగ్జామినేషన్ కమిటీకి, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీకి మరి చైర్మన్గా గౌరవ కలెక్టర్ మేడం గారు ఉంటారండి. ఆర్ఐఓ కన్వీనర్గా ఆర్ఐఓగా నేను ఉంటానండి. తర్వాత మాకు డిఈసి మెంబరు ఎస్ సత్యనారాయణ గారిని, డిఈసి 1 మెంబరు వీరండి. ఈయన ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొవ్వూరండి. తర్వాత వి శ్రీనివాసరావు గారిని ఇంకో డిఈసి మెంబరు, వి రామకృష్ణ గారిని డిఈసి మెంబరు, ముగ్గురు ఉంటారు సార్.
మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల ప్రకటనపై ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం తెలపడం బాధాకరమన్నారు. దాదాపు 1500 కోట్ల బకాయిలు ఉండిపోవడంతో వారు సేవలు నిలుపుదల చేస్తామంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ముఖ్యమని దాన్ని కొనసాగించడం ఎంతో అవసరమన్నారు. ఎన్నికల ఫలితాలకు ఇంకా 10 రోజుల పైగా సమయం ఉండడంతో ఇటువంటి తరుణంలో నెట్వర్క్ ఆసుపత్రులు మానవతా దృక్పథంతో ఆలోచించి సేవలు కొనసాగించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 వాయిదాల్లో పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని నెహ్రూ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, కందుల బాబ్జీ, సూతి శ్రీను, మంచికంటి శ్రీను, పోలిశెట్టి శ్రీ సతీష్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఎన్నికలై వారం రోజులైంది. మన ఎన్నికలై సుమారు ఎలక్షన్ కోడ్ వచ్చి 2 మాసాలు పైబడింది. ఈ ఎలక్షన్ కోడ్లో ఎమర్జెన్సీ అవసరాల మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. నేను ఈరోజు టీవీలో చూశాను, ఆరోగ్యశ్రీ అన్నది సామాన్యుడికి సంబంధించింది. ఈ ఆరోగ్యశ్రీ 1500 రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ. కాబట్టి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం, నిలుపుదల చేస్తున్నామని చెప్పి ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది. దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది అతి సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఎవరికి కాలు ఇరిగినా, చెయ్యిరిగినా, లేదు ఏ రకమైనటువంటి హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఎనీహో ఏ రుగ్మతలు వచ్చినా లక్షల రూపాయల్లో అయితేనే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం జరగనటువంటి పరిస్థితి, ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్ననుకున్నా మనం ప్రభుత్వ హాస్పిటల్ని ఇప్పటికిప్పుడు ఏమీ అద్భుత దీపం లేదు మన దగ్గర మార్చేయడానికి, సామాన్యుడికి అందుబాటులో తేవడానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను, ఇమీడియట్గా దీని మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 3 జిల్లాలలో 60 కేసులలో 120 ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలలో 4 అంతర్జిల్లా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రణాళికతో ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్టు. దేవరపల్లి మండలం దేవరపల్లి డైమండ్ జంక్షన్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని 120 వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టే అందులోని కాపర్ వైర్లను దొంగలించే 4 సభ్యులతో ఉన్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు అరెస్టు చేశారు. ఈరోజు మధ్యాహ్నం
2:30 గంటల సమయంలో దేవరపల్లి మండలం డైమండ్ జంక్షన్ వద్ద ఈ మన కొంతమంది వ్యక్తులు వెహికల్ చెక్ మన పోలీస్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా స్లోలీ అంటే ఓకే సార్. దేవరపల్లి పోలీస్ స్టేషన్ వారు మన డైమండ్ జంక్షన్ సెంటర్లో వాహన తనిఖీ చేస్తూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2:30 సమయంలో వెహికల్లో చాలా ఈ కాపర్ వైర్ సంబంధించి దాదాపుగా ఒక 100 కేజీలు కాపర్ వైర్ వచ్చేసి 100 కేజీలు, 226 కాపర్ దిమ్మలు, సుమారు వచ్చేసి ఒక్కో దిమ్మ సుమారు వచ్చేసి 1.5 నుండి 2 కేజీలు బరువుగల తీసుకుని ఒక వెహికల్లో తీసుకుని వెళ్తా ఉండగా ఈరోజు పోలీసు మన శ్రీహరి మన దేవరపల్లి శ్రీహరి గారు వాళ్ళ అందరూ కలిసి పట్టుకున్నారు. వాళ్ళు వచ్చేసి ఈ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో వచ్చేసి చాలా రైతు రిపోర్ట్ వచ్చేసి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ దొంగలించేసి తీసుకెళ్ళేసి తాడేపల్లిగూడలో పెట్టుకుని తాడేపల్లిగూడలో నుంచి ఈరోజు వచ్చేసి విజయవాడ తీసుకెళ్ళి అమ్ముకుందామని చెప్పేసి అని ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్తా ఉంటే చాకచక్యంగా మన ఎస్ఐ గారు, దేవరపల్లి ఎస్ఐ గారు అనంతపురం జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ వద్ద ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్లను కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పరిశీలించి వాటి భద్రత గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ని కలిసిన అమిలినేని కళ్యాణదుర్గం ప్రాంత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా అమిలినేని సురేంద్రబాబు కలిశారు. రెండు స్ట్రాంగ్ రూమ్లో పోస్టల్ బ్యాలెన్స్, 2 స్ట్రాంగ్ రూమ్లో పోస్టల్ బ్యాలెన్స్, అక్కడ వచ్చేసి B8 పోస్టల్ బ్యాలెన్స్ B8. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక మాధురి ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి నియోజకవర్గ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యులు మరియు ఉపాధ్యాయులు సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయ్య దయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు మరియు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, అందుకే ప్రజలు కేసీఆర్ ను ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిందని, మే 27వ తేదీన జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీ సోదరుడు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి మనస్ఫూర్తిగా ఆదరించాలని, మీ సోదరుడిగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తా అని అన్నారు. ఫైనాన్షియల్గా కానివ్వండి, మరి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల్ని ఆదుకోవాల్సిందిగా ఈనాడు మనకు వచ్చినటువంటి మినిస్టర్ గారికి కానివ్వండి, మనకు ఎమ్మెల్యే గారికి కానివ్వండి విన్నవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మీరంతా కూడా మాకు వెన్నంటి ఇప్పుడు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ వేరు, ఉపాధ్యాయులు వేరు కాదు. మనమందరం కూడా ఒక కుటుంబంలోని వాళ్ళం. అయితే ఈ మే నెల, ఏప్రిల్ నెలలో 25 days మాత్రమే పాఠశాల నిర్వహిస్తారు. తర్వాత 5 రోజులు మనకి వర్కింగ్ ఉండదు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఐతగోని రాఘవేందర్ గౌడ్ మున్సిపల్ కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీకోసం పనిచేస్తున్నాను. విఘ్నులైన పట్టభద్రులారా ఒకసారి ఆలోచించండి. పార్టీల కోసం పనిచేసే వాళ్ళు మన సమస్యలను పరిష్కరించలేరు. పార్టీ ముసుగులో వచ్చేవారు పట్టభద్రుల గురించి పోరాడలేరు. పట్టభద్రులను కొనే శక్తి ఎవరికీ లేదు. నాకు ఎజెండా లేదు, పార్టీ లేదు. మీరే నా బలం. మీ అందరి సపోర్టుతో మీ ముందుకు వస్తున్నాను. ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు వెళ్తాను. నా చివరి శ్వాస వరకు పట్టభద్రుల సమస్యలే ఎజెండాగా పనిచేస్తాను. సీరియల్ నెంబర్ 20పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించండి అని తెలిపారు. ఏందో తెలుసు, ఈ 3 ఏళ్లుగా మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మోరోవర్ ఎన్నికల అతీతంగా ఒక పూట తింటూ ఒక పూట పస్తులు తింటూ మీ మధ్యలో ఉంటా ఉన్నా. మీ సమస్యల కోసమే పనిచేస్తా ఉన్నా. కాబట్టి విద్యులైన పట్టభద్రులారా ఒకే ఒక్క నిమిషం ఆలోచన చేయండి. నేనేమంటున్నా, ఉసరు వెల్లులాగా ఈ పార్టీ ఆ పార్టీ రంగు పూసుకుంటూ వచ్చిన వాళ్ళు రేపు మీరు గెలిపించినా ఇట్లా రిజైన్ అన్న చేస్తాడు, లేకపోతే పార్టీ కోసమే పనిచేస్తాడు, పార్టీ ఏజెండానే ముందుకు తీసుకెళ్తాడు. మరి ఎన్నిక దేనికోసం? మన సమస్యల పరిష్కారం కోసం. ఈ ఎన్నిక దేనికోసం? పట్టభద్రుల గొంతుకగా మారి ఒక నాయకుని పంపించడం కోసం. ఈ ఎన్నిక దేనికోసం? ప్రభుత్వమైన ప్రతిపక్షాలైనా కలుపుకుపోయి పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ఒక పని చేసే నాయకుని మనం తయారు చేసే ఎన్నిక. మరి ఆల్రెడీ పార్టీ ముసుగులో వచ్చే ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో దాడులకు పాల్పడిన 950 మందిపై 140 కేసులు నమోదు చేసినట్లు మంగళవారం ఎస్పీ మల్లికా గర్గ్ తెలిపారు. అలాగే 1000 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు. కొంతమందిని ఇప్పటికే రిమాండ్ కి పంపించడం జరిగిందని, త్వరలోనే మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. లా అండ్ ఆర్డర్ ను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుర్జల గురించి చెప్తాను. నేను సబ్ డివిజన్ వైజ్ ఉంది, మాచెర్ల కాన్స్టిట్యుయెన్సీ వైజ్ లేదు. సో గుర్జల సబ్ డివిజన్ అంటే గుర్జల అండ్ మాచెర్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. దానిలో అంతే కదా, ఓన్లీ 2 కాన్స్టిట్యుయెన్సీస్ కదా గుర్జల సబ్ డివిజన్. సో 59 కేసెస్ ఆర్ దేర్. అవుట్ మనం దీనిలో 628 పర్సన్స్కి ఐడెంటిఫై చేసి ఉన్నాము. దీనిలో టోటల్ 50 పర్సన్స్ రిమాండ్ అయ్యారు, జైల్లో ఉన్నారు. అండ్ 290 పర్సన్స్కి అది నోటీస్ 41A ప్రక్రియ, సో వాళ్ళు ఛార్జ్ షీట్ అవుతారు. సో అరౌండ్, సో యూ క్యాన్ సే దట్ వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ అరౌండ్ 350 పర్సన్స్ అప్రాక్సిమేట్లీ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ 59 కేసెస్. రిమైనింగ్ కొంచెం అది 200 సమ్ మిగిలిపోయారు, వాళ్ళు కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో అవుతారు. అండ్ ఇక్కడ గుర్జల సబ్ డివిజన్లోనే అరౌండ్ 149 పర్సన్స్ బాండ్ కూడా బ్రీచ్ చేసింది. వాళ్ళకి కూడా ఇప్పుడు నోటీస్ మనం కలెక్ట్ కూడా చేశాము. వాళ్ళకి నోటీస్ కూడా వస్తుంది. వాళ్ళు మ్యాజిస్ట్రేట్ దగ్గర అంటే ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గర వెళ్ళి ఈ డబ్బు కూడా గవర్నమెంట్కి కట్టారు. ఈ నెల 24, 25 తేదీలలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విజయవాడ రానున్నారని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఈ నేపథ్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి ప్రవచన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. బుధవారం విజయవాడ దుర్గగుడిపై ఆయన మాట్లాడుతూ శ్రీ మాతా వైభవం అంశంపై ప్రవచనం చేసి అమ్మవారి వైభవాన్ని భక్తులకు వివరిస్తారని వెల్లడించారు. ఈ ప్రవచనానికి భక్తులు తరలి రావాలని కోరారు. ఇక్కడ యోగ బాధ్యతలు తీసుకున్న తర్వాత ధర్మ ప్రచారం ద్వారా లేదా మాకున్నటువంటి ఒక చిన్న కళా వేదిక ద్వారాను అనేక రకాలైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాము. దసరా అలాగే భవానీ దీక్షల సమయంలోనూ, మరి వసంత నవరాత్రుల సందర్భంగా, శివరాత్రి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను, విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే పెద్దలను అందరినీ సంప్రదించడం జరిగింది. అందరూ కూడా ఇక్కడికి కార్యక్రమాలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రవచనకర్తలు వారే మాకు తెలియజేస్తున్నారు. భక్తులు కూడా వాళ్ళని అడుగుతున్నారు. ఈ కారణాల రీత్యా చాగంటి కోటేశ్వరరావు గారు 24, 25 తారీఖుల్లో, ఈ నెల 24, 25 తారీఖుల్లో ఇక్కడ నేను రాగలుగుతున్నాను అని మాకు తెలియజేశారు. అందువల్ల ప్రవచనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్ళు 2 రోజులు మాత్రమే ఇక్కడికి నేను కేటాయించగలనని చెప్పుకున్నారు. అందువల్ల 24, 25 తారీఖుల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ దీన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని, విశేషంగా ఇంద్రకీలాద్రిపై కొలువున్నటువంటి కనకదుర్గ అమ్మవారు, అలాగే మల్లేశ్వర్లు వారి యొక్క ఆవిర్భావం ఏమిటి, ఇక్కడ ఇంత గొప్పదైనటువంటి ఈ క్షేత్రంలో జీవో నెంబర్ 317 46లను తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం జూనియర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని తీన్మార్ మల్లన్న అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలిచిన పల్లా రాజేష్ రెడ్డి 2 సంవత్సరాలకే పదవికి రాజీనామా చేసి తన చేతగానితనాన్ని నిరూపించుకున్నాడన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనా కాలంలో బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని, పేపర్ లీకేజీలు, అవకతవకలతోనే కాలం గడిచిపోయిందని విమర్శించారు. ఇండియా కూటమి తనను చట్టసభలకు పంపిస్తే నిరుద్యోగుల గొంతుకనై ప్రశ్నిస్తానన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్న వారికి అండగా ఉంటాడని అన్నారు. ఈ ప్రచారంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గణపురపు ఆంజయ్య, చిలువేరు సమ్మయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. మీ సోదరుడిగా తీన్మార్ మల్లన్నగా ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో వాకర్స్తో అలాగే పట్టభద్రులతో కలవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వాకర్సు, పట్టభద్రులు వాళ్ళందరూ కూడా మల్లన్న శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాటును మళ్ళీ రిపీట్ కానివ్వమన్నా, పోయినసారి కన్ఫ్యూజన్ ఉండే, ఆయనకే అన్నా మీకే అన్నా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కోదండరామ్ సార్కి అన్నా లేకపోతే మీకే అన్నా అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండే. ఇవాళ కోదండరామ్ సార్ మీ వెంటే ఉన్నాడు, వామపక్ష పార్టీలు మీ వెంటే ఉన్నాయి, ఆ తర్వాత మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ మీ వెంటే ఉన్నాయి. వలన మాకు కంప్లీట్గా ఎటు వేయాలనేది క్లారిటీ వచ్చిందనేటువంటి మాట చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, ప్రజలారా ఒక మంచి విజయం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 22 పాయింట్ల లాభంతో 74,243 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 22,599 దగ్గర కొనసాగుతుంది. బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో నేటి కరెన్సీ మార్కెట్లు పనిచేయటం లేదు. ఇక ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్, L&T, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, SBI, టైటన్, TCS, విప్రో, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేశంలో ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు. అయోధ్య, వారణాసి సహా పలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు. కోడుమూరు సమీపంలో బోల్తా పడ్డ వోల్వో బస్సు, 2 పిల్లల దుర్మరణం. మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 25 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. ఆరోగ్యశ్రీ నిలుపుదలపై ఈసీ స్పందించాలి. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్. సత్తుపల్లి పట్టణంలో మాధురి ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయుల సంఘం ఆత్మీయ సమ్మేళనం. హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాఘమయ్య దయానంద్.
ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 2 పాయింట్ల స్వల్ప లాభంతో 22,599 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.